హాయ్ ప్రభాస్. హాయ్ తారక్ డార్లింగ్. ఈశ్వర్ సినిమాతో స్టార్ట్ చేసిన ఈ చైత్ర యాత్ర ఈ రోజు దేదీప్యమానంగా వెలిగిపోతూ సినీ నిర్మాతలని కోసం క్యూ కట్టిన పరిస్థితి చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాం. రియల్లీ గ్రేట్ ప్రభా. థ్యాంక్ యూ డార్లింగ్. అదంతా మా పెదనాన్న కృష్ణరాజు గారి చలవే. ఆయన లేకపోతే నేను ఎక్కడున్నా డార్లింగ్. నిజమే ప్రభాస్. నందమూరి తారక రామారావు గారు లేకపోతే నేను ఎలా లేను, నువ్వు కూడా కృష్ణరాజు గారు లేకపోతే లేనట్లే కదా. కానీ మనం ఆ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని మన సత్తా ఏంటో నిరూపించుకున్నాం. కరెక్ట్ డార్లింగ్. మొన్నటి వరకు మనం ఇక్కడ తెలుగు ప్రేక్షకుల్ని మాత్రమే అలరిస్తూ వచ్చాం, కానీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా మన సినిమాల కోసం ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్ డార్లింగ్. అదంతా రాజమౌళి గారి పుణ్యమే ప్రభాస్. బాహుబలి అనే సినిమా ప్రపంచానికి తెలుగువాడి సత్తా ఏంటో చూపించింది. ఇక అక్కడి నుంచి మన తెలుగు హీరోలకి తిరుగులేదు. అవును డార్లింగ్, నువ్వు కూడా దేవర సినిమాతో దున్నేసావు. నీకు కూడా చైనా, జపాన్ అటు సైడ్ బాగా ఫ్యాన్స్ ఎక్కువైపోయారు డార్లింగ్. నిజమే ప్రభాస్. ఇప్పుడు మన సినిమా కోసం అందరూ పడిగాపులు కాస్తున్నారు. ఏ స్టోరీ సెలెక్ట్ చేయాలో, ఏ ప్రాజెక్ట్ ఒప్పుకోవాలో అర్థం కాక ఉక్కిరి బిక్కిరి అయిపోతున్న పరిస్థితి మనది. అవును డార్లింగ్, ఇప్పుడున్న పరిస్థితి చూస్తుంటే బిజీ లైఫ్ గజిబిజి గందరగోళంగా ఉంది. మన పాత మెమరీస్ షేర్ చేసుకుందాం డార్లింగ్. నాకు స్టూడెంట్ నెంబర్ 1 ఎలా బ్రేక్ తీసుకొచ్చిందో నీకు కూడా వర్షం సినిమా అలాగే తీసుకొచ్చింది. అవును డార్లింగ్, ఈశ్వర్తో నాకు మంచి మార్కులు పడ్డాయి. అక్కడి నుంచి మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న టైంలో సరిగ్గా వర్షం వచ్చింది. అంతే, ఇక నేను ఆ వర్షంలో తడిసి స్టార్ హీరోని అయిపోయాను. ఆ సినిమాలో త్రిష నువ్వు మంచి జోడీగా కనిపించారు. త్రిష కూడా చాలా బాగా యాక్ట్ చేసింది. ఆ పాటలు ఇప్పటికి కూడా వర్షం వచ్చినప్పుడు వినిపిస్తూ ఉంటాయి. ఏది ఒకసారి హమ్ చేయి ప్రభాస్. ఎన్నాళ్ళు గుర్తిచ్చిన వాన, ఎన్నాళ్ళని దాకుండా పైన చుట్టంలో వస్తావే చూసి వెళ్ళిపోతావే, అది నువ్వు వస్తావంటే నేను వద్దంటానా. అది డార్లింగ్. నిజంగా సూపర్ సాంగ్ ప్రభాస్. ఆ పాటలో వచ్చిన ఆ లిరిక్ ని నువ్వొస్తానంటే నేను వద్దంటానా సినిమా కూడా పెట్టారు. త్రిషకి కూడా ఆ సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. అసలు నువ్వు వస్తానంటే నేను వద్దాను సినిమా నేను చేయాలి డార్లింగ్. అవునా ప్రభాస్? అవును డార్లింగ్. కాకపోతే అప్పుడు నేను వర్షం సినిమా తర్వాత బిజీగా ఉన్నాను కదా, అడవి రాముడు అలా కొన్ని సినిమాలు చేసిన షూటింగ్, అందుకే చేయలేకపోయాడు డార్లింగ్. నీకు కుదరక వదిలేసావు. అదే సినిమా సిద్ధార్థకి స్టార్డమ్ తీసుకొచ్చింది. అవును డార్లింగ్, మనోడు తర్వాత బొమ్మరిల్ లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తో దూసుకుపోయాడు. అంతే ప్రభాస్. కొన్ని మనం వదిలేసిన సినిమాలు చాలా మందికి లైఫ్ ఇస్తాయి. అలాగే కొంతమంది వదిలేసిన సినిమాలు మనకి లైఫ్ ఇస్తాయి. ఇలాంటివి జరుగుతూనే ఉంటాయి. అవును డార్లింగ్. అది సరే కానీ రీసెంట్ గా నీ లుక్ అదిరిపోయింది తెలుసా. RRR లో కానీ దేవరలో కానీ నీ యాక్టింగ్ చింపవతలు పడేసావు. మనం మాస్ హీరోలం కదా ప్రభాస్. మన మాస్ ఫ్యాన్సే మనల్ని కాపాడుతున్నారు. అవును డార్లింగ్, నా ఫ్యాన్స్ నా పట్ల చాలా అభిమానం చూపిస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా నేరాజనాలు పలుకుతున్నారు. మన లైఫ్ లో ఏం చేసినా చేయకపోయినా పర్లేదు, కానీ ఫ్యాన్స్ మాత్రం అలరిస్తూ వాళ్ళని సంతోష పెడితే చాలు డార్లింగ్. నిజమే ప్రభాస్. అదొక్కటే మనం చేయాల్సింది. అదే మనకి సంతృప్తినిచ్చేది కూడా. ఫ్యాన్స్ ని కాపాడుకుంటూ వారికి నచ్చే సినిమాలు తీస్తూ వారికి ఆనందాన్ని ఇవ్వడమే మన కర్తవ్యం. అవును డార్లింగ్, చాలా టైం ఉంది కదా, పద అలా వెళ్ళి సరదాగా. అర్థమైంది ప్రభాస్. పద.